పురాణాలు వ్యాసుడిని విష్ణువు 21 అవతారాల్లో ఒకరిగా చెప్పాయి. అంతగా అతను ప్రభావితం చేశాడు. మానవాళికి విజ్ఞానాన్ని అందించేందుకు విష్ణు శక్తితో వ్యాసుడు జన్మించాడని చెప్తారు. బ్రహ్మ సృష్టిలో భాగంగా వేద విజ్ఞానం జన్మించింది. వేదాలను సరళంగా మార్చేందుకు బ్రహ్మకు సహాయంగా ఉండేందుకే విష్ణువు వ్యాసుడిని సృష్టించాడని పురాణాలు చెప్తుంటాయి. అందుకే ఆయనను వేదవ్యాసుడని, వ్యాస భగవానుడు అని అంటారు. వ్యాసుడిని పూజించే పర్వదినమే వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి. గురు పౌర్ణమి వ్యాసుడికి సంబంధించిన పండగ. ఇప్పుడు ఇతరుల పేరు మీద ఆ పండగను చేస్తున్నారు. అది పెద్ద తప్పు. విష్ణు శక్తితో జన్మించిన వ్యాసుడి పండగే గురు పౌర్ణమి. వ్యాసుడు లేకపోతే భారతం లేదు, అసలు కౌరవులే లేరు. అందువల్ల మహాభారత గాథకు ప్రాణం వ్యాసుడే. అంతేకాదు, కలియుగంలో ఇప్పటికీ మనం పాటిస్తున్న వేద నియమాలు, పురాణాలు, వ్రతాలు, పూజలు వీటన్నిటినీ క్రోడీకరించి ప్రజలకు అందించింది కూడా వ్యాసుడే.